Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. ఇన్సూరెన్స్ క్లెయిమ్లో ఒక సింపుల్ ప్రాబ్లం చేయించాను. ఇప్పుడు కొంచెం ఒక డిఫరెంట్ ప్రాబ్లం చూద్దాము. ఈ ప్రాబ్లం ఆర్పి త్రివేది పంకజ్ పబ్లికేషన్స్ ఉంది కదా, దాంట్లో 7th ప్రాబ్లం. మీకు ఆ ప్రాబ్లం మీకు డెస్క్టాప్ మీద ఇస్తున్నాను, ఒకసారి కాపీ చేసుకోండి లేదా రాసుకోండి. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే టెక్స్ట్ బుక్ ఎదురుగా పెట్టుకొని చూసుకోవచ్చు. ఓకేనా? సో ప్రాబ్లం చాలా సింపుల్ అండి. ఫస్ట్ ప్రాబ్లం నేను చదువుతాను, మెల్లగా చదువుతాను, ఒకసారి మీరు ప్రాబ్లం అర్థం చేసుకోండి, తర్వాత సొల్యూషన్కి వెళ్దాము. ఈ ప్రాబ్లం ఏమన్నాడంటే ఇక్కడ చూడండి. ద ప్రిమిసెస్ ఆఫ్ క్వాలిటీ స్పోర్ట్స్ హౌస్ కాట్ ఫైర్ ఆన్ 1st April 1996. ఈ వీళ్ళకి ఏంటి, స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళకి ఫైర్ యాక్సిడెంట్ అయింది ఎప్పుడు, 1st April 1996, అండ్ ఇట్స్ స్టాక్ వాజ్ డ్యామేజ్డ్. ద ఫర్మ్ మేక్స్ అప్ ఇట్స్ అకౌంట్స్ ఆన్ 31st May ఎవ్రీ ఇయర్. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మనకి ఇక్కడ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఒకటి 1st June 94 నుంచి 31st May 95 దాకా ఒకటి. సెకండ్ ఏంటి 1st June 95 to 1996, 1st April 1996, 2 ఇచ్చాడు. 2 yearsది మనం చేయాలి. ఫస్ట్ ఇయర్ది ఏంటంటే మనము ట్రేడింగ్ అకౌంట్ చేస్తాము, సింపుల్ ట్రేడింగ్ అకౌంట్, ఫస్ట్ ఇయర్ కాబట్టి. సెకండ్ ఇయర్ కూడా ట్రేడింగ్ అకౌంటే, కానీ సెకండ్ ఇయర్ని ఏమంటామంటే మనం మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాము. ఇది గూడ్స్ డెస్ట్రాయ్ అయింది ఎప్పుడు, 1st April 96. 1st April 96 అనేది ఈ రెండు కాలమ్స్లో ఎక్కడ వస్తుంది, సెకండ్ దాంట్లో వస్తుంది. 1st June 95 to 1st April 96 ఈ మధ్యలో వస్తుంది. కాబట్టి మనము సెకండ్ ఇయర్, ఈ ఇయర్ని మనము సెకండ్ ఇయర్ని మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాం. ఫస్ట్ ఇయర్ సింపుల్ ట్రేడింగ్ అకౌంట్. ఈ రెండింటి కనెక్షన్ ఉంటుంది మళ్ళా. ఓకేనా? ఏమన్నా చూడండి ఇన్ఫర్మేషన్. స్టాక్ ఎట్ కమెన్స్మెంట్ కన్వెన్షనలీ వాల్యూడ్ అట్ 10% అబౌవ్ కాస్ట్. స్టాక్ ఏమంటున్నాడు, 10% అబౌవ్ కాస్ట్కి క్యాలిక్యులేట్ చేశాడంట. 100% చేయలేదు, 10% అబౌవ్ అంటే ఒరిజినల్ వాల్యూ కంటే 10% ఎక్కువ ఉంది. మనకు కావాల్సింది కాస్ట్ మాత్రమే. కాబట్టి ఈ 110 ఉంది చూడండి, 110కి ఈ వాల్యూ అనమాట, 1,05,754, 1,45,992, ఇవి 110కి ఉంది. దీన్ని ఏం చేస్తామంటే మనం 100కి పట్టుకురావాలి. ఓకేనా? దానికి క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇంకా తర్వాత ఏమన్నాడు, మనకి పర్చేజెస్ అన్నాడు. పర్చేజెస్ తెలుసు, డెబిట్ సైడ్లో రాస్తాము. సేల్స్ అన్నాడు, సేల్స్ కూడా క్రెడిట్ సైడ్లో రాస్తాము. తర్వాత అడ్జస్ట్మెంట్స్ చూడండి. ఇన్ December 1995 గూడ్స్ విచ్ కాస్ట్ 10,000 వర్ గివెన్ అవే టు జింకానా సెక్రటరీస్ ఆఫ్ వేరియస్ కాలేజెస్ ఫర్ అడ్వర్టైజింగ్ పర్పస్. అయితే అడ్వర్టైజింగ్ కోసము వీళ్ళు ఒక 10,000ని ఇచ్చేసారంట. అంటే శాంపుల్గా అడ్వర్టైజింగ్ అన్నప్పుడు ఏం చేస్తాం, మనం దీన్ని పర్చేజెస్లోంచి డిడక్ట్ చేస్తాము. మనం పర్చేజెస్ తగ్గినాయి కాబట్టి పర్చేస్ని డిడక్ట్ చేస్తాము. సో 10,000. ఇది ఎప్పుడు, December 1995 అంటే సెకండ్ ఇయర్లోకి వస్తుంది చూడండి. ఓకేనా? అట్లాగే నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ద బుక్స్ ఫర్ దిస్. డ్యూరింగ్ ద సేమ్ మంత్ సేల్స్మెన్ హ్యాడ్ మిస్అప్రోప్రియేటెడ్ అన్రికార్డెడ్ క్యాష్ సేల్స్. సేల్స్మెన్ అంటే బై మిస్టేక్ రికార్డ్ చేయలేదు, అన్రికార్డెడ్ సేల్స్ సంబంధించింది కొంత అమౌంట్, ఎంత 4,000 రికార్డ్ చేయలేదు అన్నాడు, సేల్స్ సంబంధించింది. సేమ్ మంతే అంటే సెకండ్ ఇయర్లోనే. అకౌంట్ అంటే క్యాలిక్యులేట్ చేయలేదు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసి చూపిద్దాం. అన్అకౌంటెడ్ అమౌంట్ అనేది ఇది సేల్స్కి యాడ్ చేస్తాము. ఏ ఇయర్, సెకండ్ ఇయర్లో. ఓకేనా? ద రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఈస్ కాన్స్టెంట్. ఫ్రమ్ ద above make an estimate of the stock on hand on the date of fire. Goods destroyed by fire, అది కనుక్కోవాలి. దీనికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది కదా. ఫస్ట్ నేను ఇప్పుడే ఇంగ్లీష్లో చేశాను, మళ్ళీ వర్కౌట్ ఎందుకు చేయడం అనేది ఇట్లాగే పెట్టారు బోర్డు మీద. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడే ఇంగ్లీష్లో మొత్తం వర్కౌట్ చేశాను. ఇంగ్లీష్ లింక్ కావాలంటే మీకు కామెంట్ బాక్స్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మనము కాస్ట్ ఇచ్చాడు కదా, కాస్ట్ ప్లస్ అన్నాడు. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ 1,05,000 ఇది ఇచ్చాడు చూడండి, ఓపెనింగ్ స్టాక్, అది కాస్ట్ ప్లస్కి ఇచ్చాడు. మనకు కావాల్సింది కాస్టే కదా, దానికోసము ఈ ఫస్ట్ క్యాలిక్యులేషన్ వర్కింగ్ నోట్స్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఓపెనింగ్ స్టాక్ యాట్ కాస్ట్ అంటున్నాము. ఎట్లా చేస్తామంటే 110కి కదా, 110 అంటే కాస్ట్ 100 అయితే ప్లస్ 10, 110కి ఇంత వాల్యూ అని బుక్లో ఇచ్చాడు, 1,05,754 అన్నాడు. మరి కాస్ట్ అంటే 100 కదా, 100కి ఎంత, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ అమౌంట్ రాసుకుని
తక్కువ బై ఎక్కువ. ఇదే ఫార్ములా ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నది. 100/110 చేస్తే 96,140. ఇది యాక్చువల్గా ఓపెనింగ్ స్టాక్ కాస్ట్ ఫస్ట్ ఇయర్. అట్లాగే సెకండ్ ఇయర్ది కూడా. సెకండ్ ఇయర్ది అమౌంట్ ఇచ్చాడు కదా, ఎంత అన్నాడు? 1,45,992 అన్నాడు. ఇది కూడా అంతే. 110కి 110 కాస్ట్ ప్లస్ దానికేమో 1,45,992 అయితే ఓన్లీ ఒరిజినల్ కాస్ట్ ప్లస్కి ఇంత. కాస్ట్కి ఎంత? కాస్ట్ అంటే 100 కదా, 100కి ఎంత అంటే మళ్ళీ ఇది కూడా సేమ్ ఇట్లనే ఈ అమౌంట్ ఇంటూ 100/110 వేస్తే మనకి ఇంత వచ్చింది. ఈ రెండు ఓపెనింగ్ స్టాక్ కాస్ట్. మనం బుక్లో ఇచ్చింది వేయకూడదు, అదేంటి? కాస్ట్ ప్లస్. అర్థమైందా? ఈ క్యాలిక్యులేషన్ అయినాక తర్వాత మనం ఏం ఓపెన్ చేస్తున్నాము? ట్రేడింగ్ అకౌంట్, మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్. ఫస్ట్ ఇయర్లో ఉన్న బ్యాలెన్సెస్ ఉన్నాయి చూడండి, దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ అంటాము. సెకండ్ ఇయర్ ఏమో మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాము. ఎందుకంటే ఆ సెకండ్ ఇయర్లో మనకి యాక్సిడెంట్ అయింది కదా, గూడ్స్ డెస్ట్రాయిడ్ అయినాయి సెకండ్ ఇయర్, కాబట్టి ఆ ట్రేడింగ్ అకౌంట్ ఎప్పుడైనా మనం మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ అంటాము. రెండు ఓపెన్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ చూసుకోండి, డేట్ చూసుకోండి. ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st May 1995. సెకండ్ ఏంటి? సేమ్ మెమరాండమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ మనం మెమరాండమ్ అని ఒక వర్డ్ తగిలిచ్చాము ఇక్కడ. మెమరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 1st April 1996. ఈ రెండు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం చేయిస్తాను ఎక్కడెక్కడ ఏ అమౌంట్స్ రాసాము. ఫస్ట్ ఏంటి? ఓపెనింగ్ స్టాక్ మనము టెక్స్ట్ బుక్లో ఇచ్చింది రాయము, అది కాస్ట్ ప్లస్ కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, ఇదే రాస్తాము. ఓపెనింగ్ స్టాక్ ఇది 96,140, ఇది ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఇయర్ది కదా. సెకండ్ ఇయర్ది ఏంటి? 1,32,720, ఇది వేసాము. దీని తర్వాత పర్చేజెస్. ఫస్ట్ ఇయర్ పర్చేజెస్ 4,52,580. సెకండ్ ఇయర్ పర్చేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉందండి, గుర్తుందా? అక్కడ కొండ గుర్తు వేసుకోండి. సెకండ్ ఇయర్ దానికి అడ్జస్ట్మెంట్ ఉంది. ఏంటది? అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ది ఇన్నర్ కాలంలో వేసుకొని 3,48,270 వేసుకొని మైనస్ అడ్వర్టైజ్మెంట్, ఇది మొత్తం చేసుకుంటే మనకి ఇది వచ్చింది పర్చేజెస్. తర్వాత సేల్స్ ఫస్ట్ ఇయర్దేమో 5,20,000. సెకండ్ ఇయర్ దానికి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, ఒక అమౌంట్ కౌంట్ చేయలేదు అన్నాడు కదా, అది యాడ్ చేయాలి. సో కాబట్టి సేల్స్ ఇన్నర్ కాలంలో వేసుకొని అన్అకౌంటెడ్ అంటే ఇంకా అకౌంట్ చేయలేదు కాబట్టి అన్అకౌంటెడ్ది యాడ్ చేసి ఈ అమౌంట్ అవుటర్ కాలంలో వేసాము. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినాయి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ కనుక్కున్నాం కదా, ఇదేమో ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్, ఇది సెకండ్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్. సెకండ్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అంటే ఇది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాకే కదా. ఎప్పుడైనా ఈ ఓపెనింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ నుంచి ఇక్కడ పట్టుకొచ్చారని అర్థం తెలుసు కదా మనకి. సో కాబట్టి దీన్నే అంటే ఈ అమౌంట్నే క్లోజింగ్ స్టాక్గా చూపించుకోవచ్చు, పాత ఇయర్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్. కాబట్టి నేను ఇప్పుడు 1,32,720ని క్లోజింగ్ స్టాక్గా వేసుకున్నాను. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం అక్కడ కనుక్కున్నప్పుడు ఒకవేళ వాడు ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడు అట్లా తీసుకున్నా కానీ మనం ఎప్పుడైనా ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఈ ఇయర్ ఓపెనింగ్ స్టాక్ అంటే లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్, అందుకని దీన్ని అక్కడ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ అకౌంట్ క్లోజ్ చేస్తాము. డెబిట్ సైడ్లో 2 రాసాము, క్రెడిట్ సైడ్లో 2 రాసాము. ఈ అమౌంట్లోంచి ఈ 2 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? గ్రాస్ ప్రాఫిట్ ఇంత వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్ ఇంత వచ్చింది కదా. వచ్చినాక ఏం చేస్తామంటే మనము వర్కింగ్ నోట్స్లో 2లో క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో అని కనుక్కుంటాము. ఎందుకు అంటారో నేను చెప్తాను. ముందు క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో ఎట్లా చేస్తామో నేర్చుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో ఫార్ములా మీకు తెలుసా? రేషియో అనాలిసిస్ చేసాం కదా మనం. రేషియో అనాలిసిస్లో నేర్చుకున్నాము. గ్రాస్ ప్రాఫిట్ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100, నెట్ ప్రాఫిట్ రేషియో, నెట్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100 అని నేర్చుకున్నాం కదా. అదే ఫార్ములా వాడుతున్నాం ఇప్పుడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ రేషియో, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 1,04,000 వేసాము. ఇక్కడ సేల్స్ ఎంత? 5,20,000 వేసాము. ఇంటూ 100. ఈ క్యాలిక్యులేషన్ చేయగా మనకి ఎంత వచ్చింది? 20% వచ్చింది. 20% వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వద్దాం. ఇక్కడైతే ఇది అయిపోయింది కదా. ఇక్కడ మన బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి? ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్. ఇక్కడ డెబిట్ సైడ్లో 2 ఉన్నాయి, క్రెడిట్ సైడ్లో 2 ఉన్నాయి. ఓకే,
ఇక క్రెడిట్ సైడ్లోంచి డెబిట్ సైడ్ ఐటమ్స్ తీసేస్తే గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. గ్రాస్ ప్రాఫిట్నే మనం బ్యాలెన్సింగ్ ఫిగర్గా చెప్పుకోవచ్చు. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది. దీని ప్రకారం మనం జీపీ రేషియో కూడా కనుక్కున్నాము. ఇక ఇది అయిపోయింది. దీన్ని పట్టించుకోక్కర్లేదు. ఇక్కడ మనము మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్కి వద్దాము. మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్లో మనకు తెలుసు ఈ అమౌంట్ వేసాం, ఈ అమౌంట్ వేసాం, ఈ అమౌంట్ వేసాం కదా. ఇక జీపీ రేషియో మనకు తెలుసు కదా. దీని ప్రకారం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. జీపీ రేషియో దేని మీద? సేల్స్ మీదనే కదా. సో కాబట్టి జీపీ గ్రాస్ ప్రాఫిట్ 20% అన్నాం కదా. 20% ఆన్ సేల్స్ ఇంత కదా. దీని మీద 20% క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే 99,140 వచ్చింది. ఇది కూడా వచ్చేసింది కదా. గ్రాస్ ప్రాఫిట్ వచ్చేసింది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? డెబిట్ సైడ్లో మొత్తం టోటల్ చేస్తే 5,70,130 వచ్చింది. ఇది మైనస్ ఈ అమౌంట్ చేస్తే మనకు వచ్చింది క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగరు. ఇది కూడా వచ్చేసింది. ఈ క్లోజింగ్ స్టాక్ని మనము గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్గా చెప్పుకోవచ్చు. ఇదే గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఇక్కడ మన సెకండ్ స్టెప్ లేదు. సాల్వేజ్ వాల్యూ అని ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇస్తే కనుక సెకండ్ స్టెప్ చేసేవాళ్ళము. సెకండ్ స్టెప్లో క్లోజింగ్ స్టాక్ మైనస్ సాల్వేజ్ వాల్యూ అని వేసేవాళ్ళం. సాల్వేజ్ వాల్యూ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఇదే మనకి గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. సో కాబట్టి నేను ఇక్కడ రాశాను గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఈ అమౌంట్ ఇక్కడ రాశాను. క్లియరేనా? స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫింగ్ ఇస్తాను. ఇక్కడ ఏం లేదండి. ప్రాబ్లం చాలా సింపుల్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ స్టాక్ మనకి కాస్ట్ ప్లస్ ఇచ్చాడు కాబట్టి మనం ఒరిజినల్ వాల్యూ కనుక్కున్నాము. ఓకేనా? కనుక్కుని వేసాము. ఓపెనింగ్ స్టాక్ వేసుకున్నాము. ఇది ఈ సెకండ్ ఇయర్ ఓపెనింగ్ స్టాక్, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ స్టాక్ కాబట్టి ఇక్కడ వేసుకున్నాము. ఇక మిగిలినవి నార్మల్ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కూడా మనకు తెలుసు. ఫైనల్ అకౌంట్స్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఇదేముంది? అడ్వర్టైజ్మెంట్ మైనస్ చేస్తాం, అన్కౌంటెడ్ది యాడ్ చేస్తాం ఇక్కడ అంతే. ఇక తర్వాత మనం ఏం చేస్తాము? ఈ అకౌంట్ క్లోజ్ చేసినప్పుడు గ్రాస్ ప్రాఫిట్ మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్ అయింది. ఎందుకంటే క్లోజింగ్ స్టాక్ తెలుసు కాబట్టి. ఓకే. సో ఇది గ్రాస్ ప్రాఫిట్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. దీని తర్వాత ఏం చేసి మెమరాండమ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ చేసాము. దీనికోసం మనం గ్రాస్ ప్రాఫిట్ రేషియో తీసుకున్నాము. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎట్లా వచ్చింది? జీపీ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. దాని ప్రకారం 20% వచ్చింది. 20% అంటే ఈ సేల్స్ మీద కాబట్టి దీని మీద 20% కలిపితే ఇంత వచ్చింది మనకి. సో డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. దీంట్లోంచి తీసేస్తే మనకి క్లోజింగ్ స్టాక్ వచ్చింది. క్లోజింగ్ స్టాక్ ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇదే మనకి గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఒకవేళ సాల్వేజ్ వాల్యూ ఇచ్చి ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేసేవాళ్ళము? గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఫార్ములా గుర్తుంది కదా, క్లోజింగ్ స్టాక్ మైనస్ సాల్వేజ్ వాల్యూ. ఇవ్వలేదు ఇక్కడ సాల్వేజ్ వాల్యూ కాబట్టి ఇదే మనకి గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అనేసి రాస్తాం. అంతే. సింపుల్ ప్రాబ్లం. ఏం కష్టపడక్కర్లేదు. కావాలంటే ఈ ప్రాబ్లం మీరు మళ్ళీ వర్కౌట్ చేసుకొని చూడండి. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా తగిలితే కనుక ఎక్కడైనా, సో నథింగ్ టు వరీ, వెరీ ఈజీ. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేద్దాం. స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ వెల్, అండ్ 10 మందికి ఈ వీడియోస్ తప్పకుండా షేర్ చేసుకోండి. గుడ్ లక్.